భారత్లో 45 డిగ్రీల వేడి, యూకేలో 30 డిగ్రీస్ వేడి. రెండు ఒకేలా అనిపిస్తున్నాయా? నిజానికి రెండు ఒకటి కాదు. భారత్లో 45 డిగ్రీస్ అంటే చాలా తీవ్రమైన వేడి. అదే యూకేలో 30 డిగ్రీస్ కూడా ఎందుకు ఎక్కువ అనిపిస్తుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ గాలిలో తేమ కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటే చెమట త్వరగా ఆవిరి కాదు, దాంతో శరీరం చల్లబడడం కష్టమవుతుంది. రెండోది యూకే ఇళ్ళ నిర్మాణం. యూకే ఇల్లు చలిని తట్టుకునేలా నిర్మించారు. వేసవి వేడిని బయటికి పంపడం ఇక్కడ కొంచెం కష్టం. ఎయిర్ కండిషనర్లు అంటే ఏసీలు తక్కువ. భారత్లో లాగా ప్రతి ఇంట్లో ఏసీ ఉండదు, అందుకే ఇంట్లో వేడి ఎక్కువగా అనిపించవచ్చు. ఎక్కువ సమయం సూర్యకాంతి. యూకే వేసవిలో రోజులు చాలా పొడుగా ఉంటాయి. ఇల్లు రోడ్లు ఎక్కువసేపు వేడిని గ్రహిస్తాయి. వాతావరణానికి అలవాటు భారత్లో ప్రజలు ఎక్కువ వేడికి అలవాటు పడ్డారు. యూకేలో 30 డిగ్రీస్ కూడా చాలామందికి అసాధారణంగా అనిపిస్తుంది. కాబట్టి భారత్లో 45 డిగ్రీస్ నిజంగా ఎక్కువ ఉష్ణోగ్రత. యూకేలో 30 డిగ్రీస్ తక్కువ ఉష్ణోగ్రత అయినా పరిస్థితుల వల్ల ఎక్కువ అనిపిస్తుంది. ప్రపంచంలో మారుతున్న వాతావరణం కారణంగా యూకేలో కూడా హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి. దానివల్లనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లాంగ్ హీట్ వేవ్ యూకే యూరోప్లో. సో ఇది మెయిన్గా డిఫరెన్స్. సో చాలామంది ఏంటంటే ఇండియాలో ఉన్న హీట్ వేవ్, ఇండియాలో ఉన్న ఉష్ణోగ్రత యూకేలో ఉందనుకుంటున్నారు, కానీ దానికి ఇవి మెయిన్గా కారణాలు. సో అందుకని ఇదేంటంటే ప్రతి సంవత్సరం ఈ క్లైమేట్ చేంజ్ వలన యూకేలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. సో కన్సిస్టెంట్గా అంటే ఒక 3 వారాలు 4 వారాలు కనుక ఇలాంటి ఉష్ణోగ్రత నమోదైతే కనుక యూకేలో డ్రాట్ వచ్చే ప్రమాదం ఉంది. 1976లో అలాంటి డ్రాట్ అంటే కరువు వచ్చి అప్పుడు చెరువులు నదులు అన్నీ ఎండిపోయి నీటి వనరులు అన్నీ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. సో అలాంటి పరిస్థితి మళ్ళీ యూకేలో వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ కారణాల వల్ల. సో ఇది యూకేలో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్. ఈ హీట్ వేవ్ గురించి అందరూ చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో కూడా. సో దానికి ప్రధాన కారణాలు అయితే ఇవి. ఉంటాను మరి. వంశీ మునిగంటి, లండన్.